నేను ఒక సీనియర్ పర్యావరణవేత్తను. గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణేతగా వివిధ పబ్లిక్ హీరింగ్లో పాల్గొంటూ ఆ చైతన్యత వరకు యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాడి ప్రామాణిక జీవన విధి విధానాలకు దెబ్బ తగలకుండా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మా నిర్ణయాన్ని PCB ఇంజనీర్ గారికి తెలియజేసిన వారు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతారు మాకు. ఇక ఈనాటి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం కర్నూలు జిల్లా పర్యావరణ ఇంజనీర్ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ మధుసూదన్ స్లాబ్ మైన్స్ వారి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ప్యానల్ కమిటీ మెంబర్గా విచ్చేసిన DRO మేడం గారికి, స్థానిక MRO గారికి, స్థానిక సర్పంచ్ పాలక మండలి గారికి, స్థానిక ZPTC మరి MPTCలకు అందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీసు సిబ్బందికి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక సీనియర్ పాత్రికేయులు చెప్పారు, ఇప్పుడు పారిశ్రామికవేత్తల్లో నిరుపేదలు కూడా ఉన్నారు. కాకపోతే నేను చూసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ మధుసూదన్ లాంటి వ్యక్తి, ఇంత నిరుపేద వ్యక్తి ఇక నాకు ఎవరు కనపడలే. నా అనుభవం చెప్తున్నాను. నేను ఏంటంటే ప్రెజెంట్ చేసేది కొన్ని నిజాయితీ నిబద్ధత కలిగి ఉన్నాను. సరే, నా తర్వాత చెప్తాను, బయటికి వాళ్ళు చెప్తాను. ఇది సెమీ మెకనైజ్డ్ మైన్స్, డ్రిల్ చేయరు, ఓళ్ళు ప్లాస్టిక్ పెట్టరు, రిక్ బ్లాస్టింగ్ ఉండదు. కాకపోతే